హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఎంఈపీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన కాంట్రాక్టర్ ఫణీంద్ర చౌదరి మోసం చేశారంటూ నిర్మాణదారులు వాపోయారు. మై హోమ్ అంకురాకు చెందిన నిర్మాణ సంస్థలోని గృహాలను నిర్మించేందుకు ఎంఈపీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఫణీంద్ర చౌదరిని కాంట్రాక్ట్ తీసుకుంది. దానిలో సబ్ కాంట్రాక్ట్ తీసుకుని నిర్మాణ పనులు చేపట్టారు. దీనిలో భాగంగా ₹1,46,00,000 విలువ చేసే నిర్మాణ పనులను కార్మికులచే ఒర్సు రాజు అనే వ్యక్తి చేయించాడు. ₹90 లక్షల నగదును వారు చెల్లించగా మిగిలిన డబ్బులను అడిగితే పొంతనలేని సమాధానం చెబుతున్నారని బాధితుడు వాపోయారు. పని నచ్చలేదంటూ మాట దాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేసిన కార్మికులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నానంటూ బాధితుడు తెలిపారు. వెంటనే తమకు న్యాయం చేసి డబ్బులు చెల్లించాలని కోరారు. ఈ మేరకు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో సైతం వారు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టులు ఒక 10 లక్షలు 20 లక్షలు 50 లక్షల కాంట్రాక్టుల కోసం వాళ్ళు గ్రామంలో ఉన్న ఇల్లు జాగాలు భూములు కుదబెట్టుకొని పైసలు తెచ్చుకొని హైదరాబాద్లో ఉన్న కొన్ని కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేసి వర్క్ చేస్తారు. ఈ ఓట్స్ రాజ్ అనే వ్యక్తి ఒక 100 కుటుంబాలను వర్కర్లను పెట్టి మై హోమ్ అంకుర్లా వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే మై హోమ్ కాడ కాకుండా వేరే సబ్ కాంట్రాక్ట్ వర్క్ తీసుకొని చేయడం జరిగింది. అది ₹1,46,00,000 వర్క్ అయింది. అందులో 90 లక్షలు పేమెంట్ ఇచ్చారు. ఇక కతిమే పేమెంట్ కోసం పోతే నెల 2 నెలలను వాయిదా పెట్టి గత 3 సంవత్సరాలు పెండింగ్ చేస్తుండు. ఇదేంది బిల్ అంటే ఇంజనీర్ లేనని వంకలు చెప్తుండు. నువ్వు చేసిన వర్క్ నువ్వు కరెక్ట్ చేయకపోతే ఇంకోళ్ళకి వర్క్ ఇచ్చినా వాళ్ళకైంది 60 లక్షలు ఎక్స్ట్రా బిల్లు, నువ్వే నాకు 20 లక్షలు అంటున్నావు. మరి మేమేమో మాట్లాడుతుంటే బాధ్యతకి వెళ్ళి మేము చేసిన వర్క్ ఎవరికైతే ఇచ్చినావు, ఎవరి పేరు మీద కాంట్రాక్ట్ ఇచ్చినావు, మరి ఎవరు బిల్లు ఇచ్చినావు ప్రూఫ్ షో చూపి అని చెప్తున్నాం. ఏది చేపిస్తలేడు ఈయన. ఇప్పుడు పరిస్థితి అయినా 3 బిడ్డలు, వాళ్ళు పనిచేసిన వర్కర్లంతా ఇంటికి పోతురు. వాళ్ళకి కొద్దిగా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల సూసైడ్ చేసుకుంటా అంటుండ్రు. ఇప్పుడు వర్క్ చేసే కాడ ఏమైనా ప్రమాదం చనిపోతే అక్కడ కంపెనీలు పైసలు కట్టిస్తున్నాయి. మరి కాంట్రాక్ట్లు చేసి చనిపోయిన వాళ్ళకు బిల్లులు రాక చనిపోయిన వాళ్ళు మరి వాళ్ళకి ఎవరు ఫండింగ్ ఇస్తారు, ఎవరు ఇస్తారు? ఇటు హైదరాబాద్లో చాలా కుటుంబాలు రోడ్డు మీద పడాయన్న. ఈరోజు మా కమ్యూనిటీకి వెళ్ళి మేమందరం కుటుంబాన్ని తోడైనా వచ్చాం. అలాగే మీడియాకి వెళ్ళి మీ వంతు సపోర్ట్ కూడా కావాలి. నిరుపేద కుటుంబాలకు వర్క్ చేసుకునే వాళ్ళకు మా కులం